మరి కాసేపట్లోనే కేసీఆర్ సిట్ విచారణ ప్రారంభం కాబోతోంది. నందినగర్ నివాసంలోనే కేసీఆర్ను సిట్ అధికారులు విచారించబోతూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దూకుడు పెంచారు సిట్ అధికారులు. ఇప్పుడే బీఆర్ఎస్ నేతలను వరుసగా విచారిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ను సిట్ అధికారులు విచారించిన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా నిరసనలకు పిలుపునిచ్చాయి. మరి బీఆర్ఎస్ భవన్ నుంచి మరిన్ని అప్డేట్స్ తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు అజయ్. చూడొచ్చు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ వద్ద ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. మరికొద్దిసేపట్లో కేసీఆర్ని సిట్ అధికారులు విచారణ చేయనున్న నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సంబంధించినటువంటి శ్రేణులు తమ నిరసనను తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కేసీఆర్ సొంత గ్రామం నుండి వచ్చి కూడా తమ నిరసనను ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. ఇటు రేవంత్ రెడ్డికి అదేవిధంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుండి కూడా ఇక్కడ ఇదే పరిస్థితి నెలకొంది. కేసీఆర్ పైన ఒక రాజకీయ కక్ష సాధింపులు రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా కూడా ఈరోజు నిరసనను తెలియజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నిరసన కార్యక్రమాలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కూడా తమ నిరసనలను వివిధ రూపాల్లో తెలియజేస్తున్నారు. కొంతమంది స్లోగన్స్ ఇస్తూ ర్యాలీలు తీస్తూ నల్ల జెండాలు పట్టుకొని నిరసనలు చేస్తున్నారు. మరికొంతమంది దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తూ దిష్టిబొమ్మలను ఉరితీస్తూ నల్ల బెలూన్లు ఎగురేస్తూ ఇట్లా రకరకాల రూపంలో తమ నిరసన గళాన్నైతే విప్పుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాజకీయ కక్ష సాధింపులు చేయడం సరైంది కాదు, కేసీఆర్ను మానసికంగా వేధించడం సరైంది కాదంటూ కూడా తమ నిరసన కార్యక్రమాన్ని అయితే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ప్రతి ఒక్కరు ఏదైతే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ప్రధానంగా వాళ్ళు ముందుగా నందినగర్ వెళ్లేందుకు ప్రయత్నించడం జరిగింది. నందినగర్కి వెళ్ళేటువంటి రూట్లన్నీ కూడా పోలీసులు బ్లాక్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అటువైపు ఏ వెహికల్స్ కానీ పబ్లిక్ ఆ ఏరియాలో ఉండే పబ్లిక్ తప్ప ఇతర ప్రాంతాలలో వచ్చే పబ్లిక్ని ఎవరిని కూడా అటు అనుమతించకపోవడంతో వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ భవన్కు చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. హైదరాబాద్లో కూడా నల్ల జెండాలతోటి ర్యాలీలు నిర్వహించడం. ఆ ర్యాలీలన్నీ కూడా తెలంగాణ భవన్కు వచ్చి తెలంగాణ భవన్లో నిరసన తెలియజేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. సిట్ అధికారులు కూడా ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. అందులో విజయ్ కుమార్, వెంకటగిరి, నారాయణ రెడ్డి, శ్రీధర్ కేశవరావు, ఇట్లా కేఎస్ రావు వీళ్ళంతా కూడా అక్కడికి చేరుకున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. దీంతో ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే హరీష్ రావును, కేటీఆర్ను, సంతోష్ రావును ఇప్పటికే సిట్ విచారణ చేసినటువంటి సందర్భంలో కనబడుతుంది. ఆ సందర్భంగా ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ వేసిరు, ఎలా మానసికంగా వేధింపులకు గురి చేసిరు, ఇలా ఒక 65 సంవత్సరాలు నిండినటువంటి ఒక పెద్దయినకు ఈ రకమైనటువంటి మానసిక వేధింపులకు పోలీసులు గురి చేసే అవకాశం ఉందన్న ఆందోళన కూడా బీఆర్ఎస్ శ్రేణులు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి రాష్ట్రంలో ఒక పని చేయకుండా వాటినన్నిటి కూడా డైవర్ట్ చేసేందుకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఆ హామీలు ప్రజలు ఎక్కడ అడుగుతారని ఒక కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగానే ఈ కేసీఆర్కు నోటీసులు ఇచ్చడం, కేటీఆర్ను అదేవిధంగా వారి కుటుంబ సభ్యులను వేధిస్తున్నారంటూ కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. చట్టవిరుద్ధంగా కేసీఆర్కు సిట్ నోటీసులు ఇచ్చిందంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. పాలనను గాలికి వదిలేసి బీఆర్ఎస్ నాయకులపైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే సిట్ని ఏర్పాటు చేసి విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 6 గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి వాటిని అమలు చేయడంలో విఫలమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా అమలు చేయడం లేదు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని ప్రజలు ఎక్కడ క్వశ్చన్ చేస్తున్నారో, ప్రజల తరఫున బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ క్వశ్చన్ చేస్తుందనో భయంతో ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు, ఈ విధంగా వేధింపులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వారు వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. సిట్ కూడా ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తుంది, ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందంటూ కూడా నిన్న సిట్కి రాసినటువంటి లేఖలో కేసీఆర్ పేర్కొన్నటువంటి సందర్భం కనబడుతుంది. నేను ఫామ్ హౌస్లో ఉన్నానని, ఎర్రవెల్లిలో ఉన్నానని చెప్తున్నప్పుడు కూడా నందినగర్లో ఎవరూ లేని సమయంలో అక్కడ గోడకు నోటీసులు అంటించిపోవడం ఏంటి అంటూ కూడా వారు మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మొదటి నోటీస్ ఇచ్చినప్పుడే నందినగర్కు మొదటి నోటీస్ ఇచ్చినప్పుడే నేను ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఉంటాను, నా సంబంధించి ఏవైనా నోటీసులు ఇవ్వాలనుకుంటే ఫామ్ హౌస్కే ఇవ్వాలంటూ కూడా చెప్పినప్పుడు కూడా ఇట్లా నందినగర్లో ఇవ్వడం సరైనది కాదు, రాజ్యాంగ విరుద్ధంగా సిట్ వ్యవహరిస్తుందంటూ కూడా కొన్ని హైకోర్టు తీర్పులను, సుప్రీంకోర్టు తీర్పులను కూడా
జత చేసినటువంటి సందర్భం నిన్న కనబడుతుంది. వాటినన్నీ జత చేసి సిట్కు కేసీఆర్ రిప్లై ఇచ్చినటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఒక మాజీ ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతమైనటువంటి పౌరునిగా సిట్ విచారణకు హాజరవుతానని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితమే నందినగర్లోని తన ఇంటికి చేరుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే సిట్ అధికారులు కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే కేసీఆర్ను విచారించే క్రమంలో మానసికంగా ఏమైనా వేధిస్తారా అన్న ఆందోళన అయితే బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. సిట్ అంతా కూడా రేవంత్ రెడ్డి గైడ్లైన్స్ ప్రకారమే నడుస్తుందని, అందులో భాగంగానే కేసీఆర్కు నోటీసులు ఇచ్చారంటూ కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆరోపిస్తున్నటువంటి సందర్భం కూడా చూడొచ్చు. వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఎక్కడ మైలేజ్ వస్తుందన్న ఉద్దేశంతో ఈ రకమైనటువంటి వేధింపులకు గురి చేస్తున్నారంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. సంకుచంగా రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నాడని, అదేవిధంగా హుందాగా రాజకీయాలు చేయడం లేదంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు పబ్లిక్గా ఎండగడుతున్నటువంటి తరుణంలోనే ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే బీఆర్ఎస్ భవన్ వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసులు ఉన్నటువంటి సందర్భం కనబడుతుంది. ఎందుకంటే కేసీఆర్ను విచారిస్తున్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి శ్రేణులు ఏమైనా ఆగ్రహావేశాలకు లోనై రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉండడంతో కొంత ఈ రోఫ్ కూడా అందుబాటులో పెట్టుకున్నటువంటి సందర్భం కనబడుతుంది. బీఆర్ఎస్ భవన్ నుండి, తెలంగాణ భవన్ నుండి కార్యకర్తలు ఏమైనా ఒక్కసారిగా బయటకు వస్తే వాళ్ళను అడ్డుకునేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా పోలీసులు సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇట్లా ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులు అయితే తెలంగాణ భవన్కు ఉదయం నుండే చేరుకుంటున్నారు. అయితే వీళ్ళంతా కూడా నందినగర్కు కేసీఆర్కు మద్దతుగా వెళ్లాల్సిన శ్రేణులంతా కూడా అక్కడ అటువైపు ఎవరిని వెళ్ళనీయకపోవడంతో కూడా వారంతా కూడా బీఆర్ఎస్ భవన్ చేరుకొని బీఆర్ఎస్ భవన్లో తమ నిరసన కార్యక్రమాలు అయితే కొనసాగిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఒకవేళ వాళ్ళంతా రోడ్డుపైకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేద్దామని అనుకున్నప్పటికీ కూడా ఆ విధంగా ఏమైనా ప్లాన్ చేసినా కూడా వాటిని అడ్డుకునేందుకు కూడా పోలీసులు ఏర్పాట్లు చేసుకున్నటువంటి సందర్భం కనబడుతుంది. మనం చూడొచ్చు ఇక్కడ మొబైల్ సీసీ వెహికల్స్ కూడా అందుబాటులో పెట్టుకున్నటువంటి సందర్భం కూడా కనబడుతుంది. ఎందుకంటే ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే ఎవరు చేశారు, ఏం జరుగుతుంది అన్నది ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి ఇక్కడికి పరిశీలిస్తూ కూడా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు రోడ్లపైకి వచ్చి ఉంటే వాళ్ళను అడ్డుకునేందుకు ఈ తరహా అటువంటి బారికేడ్లను కూడా తెలంగాణ భవన్ వద్ద సిద్ధం చేసుకున్నటువంటి సందర్భం కనబడుతుంది. మనం చూడొచ్చు, అటువైపు చూసుకున్నట్లయితే మొబైల్ సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి వెహికల్ అందుబాటులో పెట్టుకున్నటువంటి సందర్భం మీద కనబడుతుంది. ఇట్లాంటి ఒక 2 వెహికల్స్ కూడా ఇక్కడనే అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరొకవైపు పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకొని ఇటు మహిళా కార్యకర్తలు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి మహిళా కార్యకర్తలు బయటకు వచ్చిన వారిని అడ్డుకునేందుకు మహిళా పోలీసులు, అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులు ఎవరైనా బయటకు వచ్చినా కూడా వారిని అడ్డుకునేందుకు పోలీసులంతా కూడా ఇక్కడికి చేరుకొని వారిని అడ్డుకునే ప్రయత్నం అయితే, అంటే బయటికి వచ్చి తమ ఏమైనా నిరసనలు ఉంటే తెలంగాణ భవన్ లోపల ఆ కాంపౌండ్ లోపల చేసుకోవాలని చెప్తున్నారు. బయటకు వచ్చి ఎలాంటి నిరసన కార్యక్రమాలకు అవకాశాలు లేవంటూ కూడా పోలీసులు ఇప్పటికే చెప్పినటువంటి సందర్భం మీద కనబడుతుంది. మొత్తంగా కేసీఆర్కి ఇచ్చినటువంటి ఏదైతే సిట్ నోటీసులు ఇవ్వడం, అదేవిధంగా సిట్ విచారణ చేయడాన్ని కూడా పూర్తిగా అప్రజాస్వామికం అంటూ కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి శ్రేణులు అయితే తమ నిరసనను వివిధ రూపాల్లో అయితే వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇప్పటికైనా ఈ విధమైనటువంటి అణచివేత ధోరణిని పాల్పడకుండా ప్రజాస్వామ్యబద్ధంగా కూడా తమ పరిపాలన కొనసాగించాలంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ఏదైతే ఉదయం నుండి ఒక ఉద్రిక్త వాతావరణం, ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం అయితే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, అదేవిధంగా తెలంగాణ భవన్లో నెలకొన్నటువంటి సందర్భం కనబడుతుంది. ప్రతి గంటకు బీఆర్ఎస్ సంబంధించినటువంటి శ్రేణులు, మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు అంతా కూడా ఏం జరుగుతుంది, కాంగ్రెస్ ఏ విధంగా వ్యవహరిస్తుంది, రేవంత్ రెడ్డి ఏ విధంగా వ్యవహరిస్తుంది అనే దానిపైన కూడా ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెడుతూ బ్రీఫ్ ఇస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూడవచ్చు. ఇక్కడ తమ నిరసనను వ్యక్తం చేసేందుకు వచ్చినటువంటి శ్రేణులతోటి కూడా బీఆర్ఎస్ కార్యాలయం కిక్కిరిసిపోయినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అంతా ఇటు ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయానికి చేరుకొని కేసీఆర్కు మద్దతుగా, అదేవిధంగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓకే, రైట్ అజయ్.